పీసీఓడి అనగానే మీరు భయపడిపోయి అమ్మో నాకు పీసీఓడి ఉంది, ప్రెగ్నెన్సీ కాదేమో అని చాలామంది ఓపీకి వస్తూ ఉంటారు. సో దీన్ని మనము ఎలా ట్రీట్ చేయాలి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలి అంటే డైట్, ఎక్సర్సైజ్, ఇవి రెండు మనం కంట్రోల్ చేసుకోగలిగితే పీసీఓడిని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే మీరు ట్రీట్ చేసుకోవచ్చు. సో డైట్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ చేయాలి. పిండి పదార్థాలు మీ ఆహారంలో ఎంత తక్కువ మోతాదులో తీసుకుంటే పీసీఓడిని అంత తొందరగా మీరు కంట్రోల్ చేయవచ్చు. అలానే ఎక్సర్సైజ్, తీసుకున్న పిండి పదార్థాలు అంటే ఏంటి? రైస్, స్వీట్స్, షుగర్స్, జంక్ ఫుడ్ అంటే పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్స్, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. మైదాతో చేసిన పదార్థాలన్నిటినీ మనము యూజువల్గా పిండి పదార్థాలు అంటాం. సో వీటిని మీరు మీ ఆహారంలో ఎంత తక్కువగా తీసుకొని, అంటే 3 పూటల్లో 1 పూట మాత్రమే రైస్ తీసుకొని రిమైనింగ్ 2 పూటలు ఎక్కువగా ఫైబర్ రిచ్ ఎయిదర్ జొన్న రొట్టెలు కానీ, గోధుమ పిండితో చేసిన రొట్టెలు కానీ, స్ప్రౌట్స్, ఎగ్స్, ఆకుకూరలను ఇంక్లూడ్ చేయడం ద్వారా పిండి పదార్థాల క్వాంటిటీని మీరు తక్కువ చేయొచ్చు. అంతేకాకుండా ఎక్సర్సైజ్ మినిమం 30 నుంచి 45 నిమిషాలు పూర్తిగా శరీరం అంతా చెమట వచ్చేటట్లు నడవడం కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదైనా పద్ధతిలో మీ బాడీని మీరు అలిసేటట్లు చేస్తే మనం తీసుకున్న పిండి పదార్థాలను అరిగించుకునే శక్తి వీళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. ఇది మన చేతిలో మనం ఇంటి దగ్గర ఉండి ట్రీట్ చేసుకోవాల్సిన పద్ధతి. ఇవి కాకుండా ఇవి చేస్తూ ఇంకా దీన్ని మనము ఎలాగ ట్రీట్ చేయాలి? సో దాంట్లో 2 పద్ధతులు, ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, ఇంకొకటి సర్జికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్లో ఏం చేస్తాము అంటే ఏదైతే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్ ఉందో వాటిని మనము మెడికేషన్ ఇవ్వడం ద్వారా పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చి అండాలు రిలీజ్ అయ్యేటట్లు చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మెట్ఫార్మిన్ కానీ, లెట్రోజోల్ టాబ్లెట్స్ కానీ, ఓసీ పిల్స్, కొంతమందికి పీరియడ్స్ ప్రెగ్నెన్సీ అవసరం లేదు, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే సరిపోతుంది అని అనుకునే వాళ్ళకి ఓసీ పిల్స్ అంటే కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. వీటన్నిటి ద్వారా మనము ట్రీట్ చేసినా కూడా ఇంకా కొంతమందికి ఆ సిమ్టమ్స్ కానీ, ఓవ్యులేషన్ అవ్వకపోవడము, పీరియడ్స్ ఇంకా ఇర్రెగ్యులర్గానే ఉంటూ ఆ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి లాస్ట్ ట్రీట్మెంట్ సర్జికల్ ఆప్షన్ అండి. ఈ సర్జికల్ ఆప్షన్లో ఏం చేస్తాము అంటే లాప్రోస్కోపీ చేసి ఓవరీస్లో ఉన్న సిస్ట్లని మనము పంక్చర్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే దీన్ని లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటాం. ఇది అందరికీ చేయాల్సిన అవసరం లేదు. మనం పైన చెప్పిన పద్ధతులు అంటే ఎక్సర్సైజ్, డైట్, మెడికల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత కూడా అండాశయంలో నుంచి అండాలు రిలీజ్ కాని వాళ్లకు మాత్రమే ఈ ట్రీట్మెంట్ మనము ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్లో అండాల్లో ఉన్న బుడగల్ని పంక్చర్ చేయడం ద్వారా మేల్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసే టిష్యూనంతా మనము రెడ్యూస్ చేస్తాం. దానివల్ల ఓవరీస్లో అండాలు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఒక్కసారి డ్రిల్లింగ్ చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ ఓన్లీ 6 months మాత్రమే ఉంటుంది. 6 months దాటిన తర్వాత మళ్ళీ యథావిధిగా మీరు ఒరిజినల్ స్టేట్లో ఎలా అయితే ఉన్నారో అలానే మళ్ళీ సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.